హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. దానికంటే ముందు థ్రెడ్ పైపింగ్ కూడా నెక్కుకి ఎలా వేయాలి, దీనికి ఫ్రంట్ పార్ట్కు జాయింట్లు వస్తే ఎలా వేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో వచ్చేస్తాయి. ఫ్రంట్ పార్ట్ అంటే మనకి బ్లౌజ్ అంతా ఒక ఎత్తు అయితే ఫ్రంట్ పార్ట్ సైడ్ జాయింట్స్ అన్నీ ఒక ఎత్తు అండి. అవన్నీ మనం కరెక్ట్గా కుట్టలేస్తాం, కానీ ఫ్రంట్ పార్ట్ దగ్గరికి వచ్చేసరికి ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇక ఇలా వెనక ఒక వేలు ముందు ఒక వేలు పెట్టుకుంటూ ఆ రౌండ్ని తిప్పుకుంటూ మన ఫ్రంట్ పార్ట్ పైపింగ్ అనేది ఇలా వేసుకోవాలి. రౌండ్గా రావాలంటే ఇదే ప్రయత్నం చేయాలన్నమాట. మనం ఇంకా చూడండి, ఇలా చక్కగా ఇలా గుంజుకుంటూ పాదమందం ఖర్చుతో మనం చేసేసుకోవాలి. చేసేసిన తర్వాత ఎగస్ట్రా పీస్ని కట్ చేసి ఇప్పుడు ఈ రెండింటిని విడివిడిగా చేసేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే చక్కగా ఒరిజినల్ పార్ట్ తీసుకోవాలి. బ్లౌజ్ ఒరిజినల్ పార్ట్ తీసుకొని ఆ ఒరిజినల్ పార్ట్ దీని మీద బోర్లించి ఉల్టా సీదా చూసుకోవాలి. అంటే మనకి ఎటువైపు కరెక్ట్గా ఉందా ఎటువైపు రాంగ్ ఉందా అనేది చూసుకొని దాన్ని బట్టి క్లాత్ కరెక్ట్ వైపుకి వేసి దీన్ని బోర్లించాలన్నమాట. కరెక్ట్ అనేది పైకి రావాలి. అది వేసేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా చూడండి, పాదం మందం ఖర్చుతో మళ్ళీ ఆ పైపింగ్ పక్క నుంచి కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టేసిన తర్వాత ఈ ఎగస్ట్రా పీస్ మొత్తాన్ని తీసేయాలి. ఇక మనకు ముందు నెక్కు రౌండ్ రావట్లేదు, థ్రెడ్ పైపింగ్ వేస్తే అంటే గుంజుకుంటూ వేస్తే రాదండి. ఇలా నిముడుకుంటూ షేప్ తిప్పుకుంటూ వేయాలి. చేతుల్లోనే మన పనితనం అనేది ఉంటుందండి. షేపును తిప్పాలి ఎంతసేపటికి. మనం గుంజుకుంటూ వేసింది స్ట్రైట్గా వస్తుంది కాబట్టి మనకు పర్ఫెక్ట్గా అనిపించదు, నీట్గా కూడా రాదనమాట. ఇక ఇలా మనం కుట్టు వేసుకుంటూ చక్కగా ఈ యొక్క బ్లౌజ్ని కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా? ఇంక ఇలా ఇప్పుడు పైనుంచి కుట్టు వేసుకోవాలి. ఇంకో ఇలా చూడండి, ఇలా చేతులతో అదుముకుంటూ దాన్ని ఇలా తిప్పాలన్నమాట. ఇంకా చూడండి ఎలా తిప్పుతున్నాము. ఇలా తిప్పడం వల్ల ఏమవుతుందంటే మనకి మెలికలు తిరగడం అదేం అనగడు కుట్టు అనేది పడుతుందన్నమాట. క్లాత్ మీద పడిపోయి చాలా చక్కగా నీట్గా మనకు వస్తుంది. ఓకేనా? ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇంకా పైనుంచి కుట్టు వేసుకోవాలి. ఇలా దీంట్లో కూడా మనకి క్లాత్ అనేది ఎక్కువ తక్కువ లేదని ఉన్నా కూడా ఇటు సైడ్కి నెట్టేసుకొని చక్కగా మనం పని అనేది చేయాలన్నమాట. ఓకేనా? ఇలా ఇప్పుడు ఇక్కడ పెద్ద జాయింట్ వచ్చింది, ఆ జాయింట్ కూడా ఎలా వేయాలో చూపిస్తాను మీకు. చాలా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా ఇలా స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మనం చేసుకొని ఈ మెలక కూడా ఇలా తిప్పేసి దీనికి కూడా ఇలా మనం కుట్టు అనేది వేసేసుకోవాలి. ఎంత పెద్ద జాయింట్ అయినా వేయొచ్చండి. మనం ఫస్ట్ ఇలా కుట్టుకున్న తర్వాతనే వేయొచ్చు అనమాట. ఈ క్లాత్ చాలా తక్కువ ఉంది, ఈమె లావు ఉండడం వల్ల ఒక పక్క బార్డర్ కూడా ఫ్రంట్ పార్ట్లోకి వచ్చేసిందండి. హ్యాండ్కి తీసిన తర్వాత మిగతా బార్డర్ మిగులుతుంది కదా, అది కూడా మనకి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసింది. అది కనిపించదు కదా అని నేను కింది వైపు వెళ్ళేటట్టు వేసి షోల్డర్ దగ్గర ప్లెయిన్ క్లాత్ వేసాను అనమాట కటింగ్లో. ఇప్పుడు అయినా కూడా మనకి ఇంత ముక్క అనేది తగ్గింది. ఇప్పుడు దీన్ని నేను ఎలా వేస్తానో చూడండి. జాయింట్ ఇది వేసి పర్ఫెక్ట్గా నేను ఎలా వేస్తానో చూడండి ఫ్రంట్ పార్ట్ అనేది. ఇప్పుడు మనం చిన్న ముక్క ఒకటి తీసుకొని ఇక్కడ వేసుకోవాలన్నమాట. దీనికి సరిపడా ఇలా చెక్ చేసుకొని వేసేసుకోవాలి. చూడండి ఇలా. లేదంటే ఇలా డైరెక్ట్గా మనం ఒక కుట్టే ఇక్కడ దాకా వేసుకుంటే సరిపోతుంది. ఆ మూల లేకుండా డైరెక్ట్గా ఈ కుట్టు అనేది వేసుకోవచ్చు ఇలా. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే ఇలా పెట్టేసి కరెక్ట్గా దీని మీద చూడండి ఇలా ఒక కుట్టు వేసేసుకుందాం. ఓకేనా? ఇలా ఇలా వేసిన తర్వాత దాన్ని అటువైపు తిప్పేసుకొని కలిసే దారం ఉంటే ఇలా పైనుంచి ఆ ముడత లేకుండా కుట్టు వేసేయచ్చు. లేకపోయినా పర్వాలేదు. మనకేంటంటే అడ్జస్ట్మెంట్లో ఒక పక్క ముడత ఒక పక్క ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు ఇలా వేసుకోవాలి పై కుట్టు. కుట్టుకున్న తర్వాత మనకు వీలుంటే దాన్ని తీసేసుకోవచ్చు. ఓకేనా? ఇలా ఇంకొక ముక్క మాత్రం ఇటువైపుకి వేసుకోవాలి. ఇలా ఇవన్నీ మళ్ళీ పై కుట్లు వేసేసుకుంటూ చక్కగా మళ్ళీ అది వేయాలన్నమాట. ఓకేనా? ఈ బార్డర్ మొత్తం జాయింట్కి వెళ్ళిందండి. ఒకవైపు ఫ్రంట్ మాత్రం మంచిగా వెళ్ళింది, కానీ ఒకవైపు పైట వేసే వైపు మాత్రం ఇది మనకి వచ్చేసినాయి జాయింట్లు. అటువైపుకి వచ్చేటట్టే చేశాను అనమాట. ఓకేనా? ఇలా ఇప్పుడు ఈ మిగతా క్లాత్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి మనం. ఇలా చెక్ చేసుకొని దీన్ని బట్టి మనం వేసేసుకోవచ్చు. ఓకేనా?
ఇప్పుడు ఇలా మనం పైనుంచి కూడా జాయింట్ని మలిచి పైనుంచి కుట్టు అనేది వేయచ్చు. ఇలా కూడా లోన జాయింట్ వేయచ్చు. ఇది మీకు 2 విధాలుగా ఉపయోగపడుతుందని చూపిస్తున్నాను. లైనింగ్ మనకు ఉంటే పైన జాయింట్లు ఎన్నైనా నీట్గా చేసుకోవచ్చు అండి. ఇలా చూడండి, ఆ బార్డర్లో కలిసిపోయేటట్టుగా బార్డర్ మొత్తాన్ని లోనకి మలిచి జాయింట్ అనేది ఇలా వేసుకోవాలి. ఎంత లోనకి వెళ్ళినా మనకి చేతనైన పని అయితే మనం చేయాలండి. ఇలా వేసేసి ఇప్పుడు మళ్ళీ పైనుంచి కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసి ఇక ఇప్పుడు పైన క్లాత్ మొత్తం కట్ చేసేసి ఇప్పుడు డాట్స్ వేస్తాను చూడండి. ఈ పని కూడా చాలా ముఖ్యమైనదని నేను చూపించానండి. థ్రెడ్ పైపింగ్ జాయింట్లు కూడా, ఈ జాయింట్లు రావడం వల్ల చాలామంది రిస్క్ పడుతూ ఉంటారు. చూడండి ఎంత నీట్గా వచ్చాయి జాయింట్లు. ఇక అంతే, ఏం లేదు, అది లోనకు వెళ్ళిపోయేదేలే కానీ మనం కొంచెం దాన్ని ఇది చేసుకోవాలి. సెంటర్కి ఒకసారి మనం ఇలా మొత్తం చెక్ చేసుకున్నాం కదా, 3 భాగాలు చేసి ఒక డాట్ పెట్టాం. కానీ దీన్ని మనం డ్రాయింగ్ వేసుకొని చక్కగా ఇక్కడ దాకా ఇంకా అలా మనం డ్రాయింగ్ వేసేసుకోవాలి కరెక్ట్గా. ఇది కూడా అలా అంటే 1.5 ఇంచెస్ మీద మనకు ఆ మూలలు అనేవి రావాలన్నమాట. చుట్టూ కూడా ఇలా వేసేసి కరెక్ట్గా ఆడ నుంచి ఆడికి పట్టేసి ఇలా వేసుకోవాలి. గుర్తులు అనేవి ఇలా పెట్టుకోవాలి. మనం ఫస్ట్ మనం ఇలా కుట్టు వేసుకుంటే మనకేమవుతుందంటే చక్కగా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇలా ఒరిజినల్ వేరే జాయింట్ మళ్ళీ ఇది వేరే జాయింట్ అనేది ఉండదు మనకి. ఓకేనా, ఇలా అక్కడ విడిపోకుండా డాట్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది మనకి. ఓకేనా, ఇలా ఈ సిల్క్ వాటికి మాత్రం ఇలాగే ప్రయోగం చేయాలండి. లేదంటే మనకి ఇక పైది ఉంటుంది, కిందికి వచ్చి ముందుల భాగం ముడత వచ్చే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఫస్టే కుట్టు వేసుకొని దీన్ని ఇలా రెడీ చేసుకోవాలి మనం. ఓకేనా, ఇంకా చూడండి, ఇలా చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎంత ఈజీ అంటే ఇక కొంచెం మనకేంటి వచ్చిన పని ఎంత కొంచెం లేట్ అయినా కూడా రిస్క్ అయినా చేసుకుంటాము. రాని పని ఏంటి అంటే ఇబ్బందిగానే ఉంటుంది. ఇది వచ్చిన పని కాబట్టి మాకు కుట్టుకుంటుంటే ఈజీగానే అనిపిస్తుంది. ఇలా మనం పెద్ద డాట్ కరెక్ట్గా వేసేసాము. డాట్స్ వేసేటప్పుడు మాత్రం షార్ప్గా వేయాలి. ఒక కత్తి పదును ఎలా అయితే ఉంటుందో అలా దించేయాలి. వంకర టింకర వేయొద్దు. మళ్ళీ పై వైపు కూడా మనకి ముడతలు వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇలా వేసేసి ఇప్పుడు మనం ఈ చంకలో డాట్ని వేసుకోవాలి. ఇంతేనండి, ఫ్రంట్ పార్ట్ డాట్స్ అంటే ఇక ఇదే. పెద్దగా మనం ఇది చేయాల్సిన అవసరం ఏమి లేదు. నీట్గా చక్కగా వచ్చేస్తుంది. ఓకేనా, చూసారు కదా. ఈరోజు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో మళ్ళీ ఒకసారి మీకు మొత్తం కరెక్ట్గా చేసి చూపిస్తాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి, చాలా పర్ఫెక్ట్గా. అసలు హ్యాండ్స్గా మన ఈ డాట్స్ అయితే ఎంత నీట్గా వచ్చాయో డాట్స్. ఇలా నిలబడిపోతుంది చూడండి. ఇంత సిల్క్ క్లాత్ అయినా మనకి పడిపోకుండా పర్ఫెక్ట్గా ఇలా నిలబడిపోతుంది. ఈ డాట్ ఇంపార్టెంట్ అనమాట, నిలబడడం. ఓకేనా, ఇక ఈరోజు వచ్చేసి మీకు థ్రెడ్ పైపింగ్ ప్లస్ మనం ఈ యొక్క డాట్స్ ప్లస్ ఈ జాయింట్లు ఈ 3 కూడా ఈ యొక్క వీడియోలోనే వచ్చేసాయి. ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.